వివాహం చేసుకున్న ఎవరికైనా కానీ దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తైన విషయం ఏంటంటే 40 ఏళ్ల ఆంటీని ఒక 25 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్ధల కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు విషయం ఏంటి అని అంటే విశాఖపట్నానికి చెందిన పద్మ ఓ యువకుడి ప్రేమలో అయితే పడింది. ఆమెకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతురు ఉన్నారు. కానీ సోషల్ మీడియా పద్మను ముంచేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఏడాది కిందట శ్రీకాళహస్తిలోని కైలాసగిరికి చెందిన 25 ఏళ్ల సురేష్ పరిచయం అయ్యాడు. సురేష్ ఒక మొబైల్ దుకాణంలో పనిచేసేవాడు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ సురేష్ లెక్క చేయలేదు. ఆమె కూడా అంతే. కుటుంబాన్ని వదిలేసి పద్మ గతంలో యువకుడి కోసం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త ఎలాగోలా ఇంటికి రప్పించాడు. కానీ సురేష్ తో కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకుంది. గతేడాది నవంబర్లో ఉత్తరం రాసి మళ్లీ ప్రియుడి చెంతకు చేరుకుంది. కుటుంబం సభ్యులు ఎంత ప్రతిమలాడినా ఫలితం లేకుండా పోయింది. పద్మ, సురేష్ పెళ్లి చేసుకున్నారు. యువకుడి కుటుంబీకులు అంగీకరించలేదు. కైలాసగిరిలో పద్మ, సురేష్ ఒక ఇల్లు తీసుకున్నారు. బాగానే గడిచింది అంతా. మే 22న పద్మ అకస్మాత్తుగా ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సురేష్ ఈ విషయాన్ని బయటకు రానిలేదు. మర్నాడు తాను కూడా పురుగుల మందు తాగాడు. సురేష్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు. తాళాలు పగలగొట్టి చూసిన పోలీసులకు పద్మ మృతదేహం కొన ఊపిరితో ఉన్న సురేష్ ను చూసి షాక్ అయ్యారు. సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి సురేష్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టిఫిన్ భోజనాన్ని వృధా చేయడంతో సురేష్ మందలించాడని, గొడవ పెరిగి పెద్దదై పద్మ బలవన్మరణానికి పాల్పడేంత వరకు వచ్చిందని చెప్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు దూరం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నూరుగా విలిపించారు. మరి ఈ వయసులో తప్పటడుగు వేసిన తల్లి మృత్యు ఓడికి చేరుకోవడంతో పద్మ కుమారుడు, కుమార్తె కన్నీళ్లు పెట్టుకున్నారు.